Most of the students have many questions in your mind, like, is this a good time to visit United States for education? Is this good time to study masters in United States? Is this good time to take a loan? Is this good time to take a risk? ఇవన్నీ ఏంటంటే మల్టిపుల్ క్వశ్చన్స్ స్టూడెంట్ మైండ్లో రేజ్ అవుతున్నాయి ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో నాకు ఉన్న ఎక్స్పీరియన్స్తోని వాట్ ఐ అడ్వైస్ ఇస్, యూ నో నీడ్ టు బీ ప్యానిక్. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో యునైటెడ్ స్టేట్స్ ఈజ్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి మీరు. మన ఇండియన్ పేరెంట్స్ చాలా ప్యాంపర్ చేస్తారు స్టూడెంట్స్ని, అది అందరికీ తెలిసిందే. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు వాట్ టు ఫోకస్ అనేది మైండ్లో పెట్టుకోవాలి. కానీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, ఏం ప్యాక్ చేయాలి, ట్రావెలింగ్లో ఏం ఉండాలి, ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత అకామిడేషన్ ఏంటి, ఎవరిని కలవాలి, ఎవరెవరు ఉన్నారు అక్కడ, అసలు రిలేటివ్స్ ఉన్నారా లేరా, ఉంటే వాళ్ళ కాంటాక్ట్స్ తీసుకొని పిల్లలకి ఇవ్వడము, అక్కడ సరౌండింగ్స్ అంతా ఎలా ఉన్నాయి, గ్రూప్ ఆఫ్ పీపుల్ స్టూడెంట్స్ ఉన్నారా, ఫ్రెండ్స్ ఉన్నారా, ఇవన్నీ ఆలోచిస్తారు. కానీ మెయిన్ ఫోకస్ చేయాల్సింది పక్కన పెట్టేస్తారు. వీసా అప్రూవల్ అవ్వక ముందు ఏమేమి చేయాలి అది నేను చెప్పదలుచుకోలేదు. సో వన్స్ యువర్ వీసా గట్ అప్రూవ్డ్, వాట్స్ ద నెక్స్ట్ స్టెప్స్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ అనేది ఇక్కడ డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ స్టెప్ చేయాల్సింది ఏంటంటే నెట్వర్క్ గ్యాదరింగ్. అంటే మీ వీసా ఎప్పుడైతే అప్రూవల్స్ వచ్చిందో ఆ రోజు నుంచి యూ నీడ్ టు స్టార్ట్ కనెక్టింగ్ HRs on a LinkedIn. So why I recommend only the LinkedIn is, so if you see any relevant job opportunities posted on our LinkedIn, there is a easy access where you can go ahead and check it out from which company the rec is posted, and you can easily connect concerned HR. Of course చాలా మంది ఏంటంటే వాళ్ళు రెస్పాండ్ అవ్వరు ఈమెయిల్ పెట్టిన వెంటనే. బట్ ఏంటంటే 10 HRsని కనెక్ట్ అవుతే అట్లీస్ట్ 2 HRs రెస్పాండ్ అవుతే దాట్స్ వెల్ అండ్ గుడ్. You can let them know, hey, I'm more interested and I'm aggressively looking out job change. I'm now unemployment. So please help me to get job opportunity which is posted on your portal. And why can't you support me by forwarding my resume to concern HR? అనే క్వశ్చన్ మార్క్ పెట్టండి వాళ్ళకి. సో ఇంకో బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే, మీ యూనివర్సిటీలో కెరియర్ అడ్వైజర్స్ అని ఉంటారు, లైక్ వాళ్ళని కనెక్ట్ అవ్వండి. ప్లేస్మెంట్ ప్రొఫెషనల్స్ అని ఉంటారు, వాళ్ళని కనెక్ట్ అవ్వండి. హ్యావ్ ఎ గుడ్ రిలేషన్షిప్ విత్ దెమ్ సో దట్ దే విల్ సపోర్ట్ యూ టు గెట్ యూ ఇన్ టు సమ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. మీ ప్రొఫెసర్ని ముందే కనెక్ట్ అవ్వండి, లైక్ డ్రాఫ్ట్ ఏ ఈమెయిల్ స్టేటింగ్ దాట్, హే, మనకి ఏమైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ అవుతాయా మన యూనివర్సిటీలో, అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఏమన్నా జరుగుతాయా మన యూనివర్సిటీలో అనేది ముందే రీసెర్చ్ చేసుకోండి. ఒకవేళ జరిగితే కనుక ఏ కంపెనీస్ నుంచి మనకి ప్రోగ్రామ్స్ ఇన్విటేషన్ వస్తుంది అని కనుక్కోండి. ఆ కంపెనీస్ తాలూకు కల్చర్, డివర్సిటీ అవన్నీ తెలుసుకోండి. లైక్ వాట్ ఎవర్ ద HRs, లైక్ HRs ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనెక్ట్ అవ్వండి. ట్రై టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ to the HRs by sending a short email. వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోయినా పర్వాలేదు. మీ కాలేజ్ తరఫున ఏమన్నా వాలంటీర్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే అడగండి మీ ప్రొఫెసర్ని. ట్రై టు గెట్ ఇన్ టు ద ప్రోగ్రామ్, ఎందుకంటే వెన్ యూ గెట్ ఇన్ టు ద ప్రోగ్రామ్ యూ విల్ హ్యావ్ సమ్ కాంటాక్ట్స్. సో ఆ కాంటాక్ట్స్ త్రూ మీరు జాబ్ ఏమైనా ఉంటే తెచ్చుకోవచ్చు. లైక్ ఓపెన్ అప్ యువర్ సెల్ఫ్ దట్ ఐఎమ్ లుకింగ్ అవుట్ జాబ్ చేంజ్. ట్రై టు క్రియేట్ ఏ వెబ్ పేజ్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద జావా కోడర్స్కి వెబ్ పేజ్ ఉంటే అది వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. హైరింగ్ మేనేజర్ ఎప్పుడైతే ఆ వెబ్ పేజ్ చూసిన వెంటనే ఇంప్రెస్ అయ్యాడు అనుకో, హీ వాంట్స్ టు టాక్ టు యూ డైరెక్ట్లీ. సో ట్రై టు క్రియేట్ ఏ వెబ్ పేజ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. త్రూ యువర్ యూనివర్సిటీ మీకు మెనీ కెరియర్ ఈవెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. లైక్ ఆస్క్ యువర్ ప్రొఫెసర్, హే, ఈస్ దర్ ఎనీ కెరియర్ ఈవెంట్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఒకవేళ ఉన్నాయి అంటే ట్రై టు అటెండ్ టు దాట్. లైక్ ఇండస్ట్రియల్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. లైక్ if your university has such events, like try to get into that process, try to get that as a volunteership, so that you'll get some more connections, and you can get some insights like what the jobs they do have, and you can start applying for their jobs. And you can start utilizing the job platforms, like we do have many job
platforms like LinkedIn. LinkedIn is the best platform which I suggest. సో ఇండీడ్ అనేది కూడా సెకండరీ, యూ కెన్ యూస్ దాట్. బట్ సో ఇక్కడ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ముందే కన్సల్టెన్సీస్ని అప్రోచ్ అవుతారు. ఐ రికమెండ్ డోంట్ డైరెక్ట్లీ కన్సల్టెన్సీ డైరెక్ట్లీ. సో ఇనీషియల్గా మీ వర్క్ అనేది చేయాలి కంపల్సరీ. లైక్ యూ నీడ్ టు డూ సమ్ గ్రౌండ్ వర్క్. ఏంటి అంటే చాలా కంపెనీస్ ఏంటంటే ఇంటర్న్ ప్రోగ్రామ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అవి రీసెర్చ్ చేయండి. లైక్ వాట్ ఆర్ ద కంపెనీస్ డూ ప్రొవైడ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది రీసెర్చ్ చేయండి, గూగుల్ చేయండి. లైక్ ఫ్యూ ఆఫ్ ద పోర్టల్స్ లైక్ డైస్, లింక్డ్ఇన్, మానిస్టర్, ఇండీడ్, ఇందులో పోస్టింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో మీకేమైనా టార్గెటెడ్ కంపెనీస్ ఉంటే లిస్ట్ అవుట్ చేయండి. లైక్ టాప్ 50 కంపెనీస్ అని లిస్ట్ అవుట్ చేసి ఆ కంపెనీస్లో డైరెక్ట్గా వెళ్ళి సర్చ్ అవుట్ ఫర్ ఇంటర్న్ ప్రోగ్రామ్.